అందువల్ల నా ఉపన్యాసకురాలుగా పిలిపించారు అక్కడ ఢిల్లీకి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం గురించి మాట్లాడమని. ఇక అది ఎప్పుడైతే లెటర్ నాకు వచ్చిందో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానం. ఇక ఏమైపోయి ఉంటాను ఆలోచించండి. ఇంకా మామూలు యాంగ్జైటీ ఉంటుందా అది అసలు? తిండి పోదు ఎక్కుతుందా అసలు ఆనందానికి అవధులు, అసలు తిండి ఎక్కుతుందా? స్వయంగా ఆయన చేతుల మీదుగా సన్మానం, దగ్గరగా చూడటమే కాకుండా ఆ మహానుభావుడి చేతుల మీదుగా సన్మానం అందుకునే అదృష్టం అంటే ఇన్నేళ్ళు నా దైవానికి ఇప్పుడు నేను కలవబోతున్నాను. నిజంగా అసలు అది ఎట్లా చెప్పాలి అర్థం, నిద్ర పట్టదు, తిండి సహించదు. మళ్ళీ ఇట్లా అయిపోతే నేను ప్రయాణం చేయలేనేమో అని భయం, అంతే కదా. అసలు ప్రయాణం రోజుకి ఇక పూర్తిగా పడిపోయాను అనుకో, మంచం పెట్టాను అనుకో, కష్టం అవుతుంది. ఎట్లా కూడా తిను అని కొంచెం బలవంతంగా తినిపించుకోవటం నాకు నేనే. ఎట్లయితే వెళ్ళాక ఆయనకి ఏదో బ్లాక్ ఇచ్చారు, మాకు ఎక్కడో ఒకటి ఇచ్చారు రూమ్, అందులోనే ఏపీ భవన్లో. కృష్ణరావు గారు అప్పుడు ఇన్ఛార్జి దానికి. వారిని రిక్వెస్ట్ చేశాను కెమెరా తీసుకెళ్ళా నేను. కృష్ణరావు గారు నాకు ఆయన అంటే చాలా భక్తి అండి, ఆయన ఒక్కసారి దగ్గరగా చూసి ఫోటో తీసుకోవాలండి, మీరు కల్పించరా అంటే, ఈరోజు రాజీవ్ గాంధీ గారి దగ్గరికి వెళ్తున్నారు, ఆ వెళ్ళే టైంలో బయటకు వస్తారు, వచ్చినప్పుడు నేను కల్పిస్తానమ్మా, మీరు పక్కనే ఉండండి అన్నారు. సరేలే అనుకో ఉన్నారు. వెయిట్ చేస్తూ ఉన్నాం, ఇంకా రాలేదు. కొంచెం సేపటికి ఆ తలుపు అట్లా తెరుచుకుంది. కాషాయ బట్టల్లో మరొక సూర్యుడిలాగా ఆయన అడుగు అట్లా బయట పెట్టారు. ఈ లక్ష్మీభారతి అసలు ఏమైపోయిందో దానికి అర్థం కాదు, తప్పించి ఉండకి. అదెంత పిచ్చితో చెప్పడానికి చెప్తున్నాను నేను. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం అన్న తెలివి కొంచెం అనుకుంటున్నాలే, అనుభవాలు కనీసం, తెలివి పక్కన పెడితే అనుభవాలు కనీసం, అంత అనుభవాలు అయితే బోలెడు వచ్చినాయి, తెలివి వచ్చింది రాదు ఇంక తెలియట్లే నాకు. అట్లా అండి. ఇంకా ఆయన చూశాను, అలాగే చూస్తుండిపోయాను. కృష్ణరావు గారు అమ్మ తొందరగా తీసుకో ఫోటో అని అంటున్నారు, అదేం కెమెరా చేతిలో ఎలా తిరిగిపోతుంది, ఎటు తీయాలో తెలియట్లేదు. అసలు నా స్థితి, నాకు అసలు టెన్షన్ కూడా అనరు దాన్ని, భావోద్వేగం అది. ఆ ఉద్వేగ పరిస్థితుల్లో ఇక అంతే. ఆయనే నవ్వుతున్నారు, ఎవరు వీరోనని అని అడుగుతున్నారు. లక్ష్మీభారతి గారు ఈరోజు మీటింగ్ ఆయన చెప్తున్నారు పరిచయం. ఒకటే చెప్పారు, స్వామి మీకోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో మీకు తెలుసా, అసలు ఎంత చూస్తున్నానని ఏడుస్తే అట్లాగే పడిపోయా, ఆయన కాళ్ళ మీద పడిపోయా. ఆయనకు అర్థమైపోయింది అంతే, ఎంత అభిమానం ఏమికి అని చెప్పి నవ్వుతూ భుజాలు పెట్టి పైకి లేవదీసి ఆయన. ఇంకా కృష్ణరావు గారు ఆమె తీసే పరిస్థితుల్లో లేదు, మీరు తీయండి ఫోటోలు అని చక్కగా పక్కన నిలబెట్టుకొని భుజం చుట్టూ చెయ్యేసి ఫస్ట్ టైము నా దేవుడిని అట్లా కలుసుకున్నా నేను. ఫోటోలు తీశారు. మళ్ళీ ఆ సాయంత్రం ఆయన చేతుల మీదుగా సన్మానం. అప్పుడు కొంచెం మనసు స్వస్థపడింది, ఈ ఉద్వేగం తగ్గింది. అది ఎట్లా సరే నాకు జీవితంలో ఒక మరుపురాని, ఇప్పుడు అందుకనే ప్రత్యక్ష సన్నివేశంలాగా చెప్పగలుగుతున్నాను. అంతే, ఎన్నేళ్ళు అయిపోయినా కూడా 85 ఎక్కడ, ఇప్పుడు 2019 ఎక్కడ, ఇప్పటికి కూడా నా కళ్ళ ముందు కదిలాడుతున్నట్టే చెప్తున్నాను కదా. అంత ఎన్నిసార్లు అడిగినా అలాగే చెప్తారు, ఇదే మార్పు ఉండదు. అట్లా అయితే 86 ఇక్కడ మహానాడు జరిగింది కదా హైదరాబాద్, దానికి గుంటూరు జిల్లా మహిళ తరపున అందరం వచ్చాము పార్టీ కార్యకర్తలుగా. వచ్చినప్పుడు ఒక డయాస్ ముందు అంతా విఐపీలు, నేషనల్ ఫ్రంట్ లీడర్స్, ఎన్టీఆర్ గారు అందరూ ఉన్నారు. సరే మేము లేడీస్ మాత్రం ఇటు పక్కనే పెట్టారు. పెట్టిన తర్వాత నైట్ అయిపోయింది, 9 దాటిపోయింది. ఇంకా గుంటూరు జిల్లా మహిళలందరూ రావాలి, బస్సు బయలుదేరుతుందని అనౌన్స్మెంట్ వినపడింది. సరే మేము లేచాం. అదే టైంలో అక్కడ ఎన్టీఆర్ గారు కూడా లేచారు వెళ్ళటానికి. ఎట్లా మధ్యలో బ్యారికేడ్స్ ఉన్నాయి, అటువైపు ఏమో డయాస్ ఫ్రంట్, ఎన్టీఆర్ గారు అటు నడుస్తారు, మేము ఇటు నడుస్తాము. అనుకోకుండా చూశారు అదృష్టం, ఎట్లా మనకి తెలియకుండానే కాలము ఒకటి నిర్ణయించినప్పుడు దాన్ని అది కలపటానికి ఎట్లా ప్రయత్నం చేస్తూ మనకు తెలియదు. ఆ సమయంలో మనకు అర్థం కావు అసలు అవి, అది చాలా క్యాజువల్గా ఉంటాయి, సాధారణంగా అనిపిస్తుంది. కానీ కాలం అది చేసుకునే ఒక ప్రయత్నం అనేది మాత్రం అది పూర్తిగా ఫలించిన రోజు మనకు అర్థమవుతుంది.
ఎన్టీఆర్ గారితో ఒక అనుబంధం ఏర్పడటానికి ఆ రోజు సంఘటన ఎంత కీలకమైందో అప్పుడు నాకు అర్థం కాలేదు. అక్కడ కలిసింది సరే, అది ఓకే, అది ఆ తర్వాత కలవకపోతే అది వెళ్ళిపోతుంది పక్కకి. కానీ ఇది ఉందే, ఇది అసలు మిరాకిల్ అనమాట, ఒక మిరాకిల్ ఇది. ఎందుకంటే ఇంతమంది మహిళలు ఉన్నాము, అందరం ఇటువైపు వెళుతున్నాము. ఆయన సడన్గా అనుకోకుండా ఆయన అటువైపే వచ్చారు. అక్కడి నుంచి అక్కడ ఒక మధ్యలో ఒక పోల్ ఉంది, ఆ పోల్ నుంచి ఇటువైపు లేడీస్ వెళ్ళిపోవటానికి దారి, అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవటానికి సీఎం వెళ్ళిపోయే దారి అటువైపు ఉంది, కుడివైపు. ఇది మేము ఇటువైపు వెళ్ళాలి. సరిగ్గా ఆ పోల్ దగ్గరికి నేను వచ్చాను. మా మహిళలు అందరిలో నేనే ఎందుకు రావాలి, ఇంకో మహిళ రావచ్చు కదా. అదే టైంలో ఎన్టీఆర్ గారు ఆ పోల్కి అవతల ఆయన ఉన్నారు. ఇది ఒక యాక్సిడెంట్, ఇది ఎవరు ఊహించేది కాదు కదా. అదే నేను చెప్తుంది, కాలం ముడేయటానికి అది ఎన్ని కల్పించుకుంటుందంటే ఇలాంటి సన్నివేశాలని. అన్నాక ఇక నాకు అవకాశం వచ్చేసింది, అంత దగ్గరగా చూస్తాను. వెంటనే స్వామి అంటే కాళ్ళకు దండం పెట్టేశాను, వంగిపోయి. ఆయన నిలబడిపోయి లేచి ఇట్లా మళ్ళీ భుజాల మీద చేతులేసి లక్ష్మీపార్వతి గారు అన్నాడు. ఇక నేను పొందిన షాకు, ఇట్లా అయోమయంగా చూస్తున్నాను. అసలు ఈ మహానుభావుడికి ఎక్కడ గుర్తు, ఎక్కడ ఎంతమందిని కలుస్తారు, ఆ ఢిల్లీలో తప్ప మళ్ళీ ఎప్పుడు కలవలేదు కదా. అసలు పైగా ఎంతమంది రోజు వందలాది వేలాది మందిని కలుస్తూ ఉంటారు, ఇంతమందిలో పేరు ఎట్లా గుర్తుపెట్టుకున్నారు. లక్ష్మీపార్వతి గారు కదా మీరు అని అంటంలో షాక్ అయిపోయి, అసలు ఇంకేం మనసు అంతా జారిపోయి ఆయన కాళ్ళ దగ్గర పడిపోయి ఇంకంతా కూడా అన్నాక స్వామి మళ్ళీ ఇట్లాగే, స్వామి మీరు నా పేరు గుర్తుపెట్టుకున్నారా, ఇంతకంటే ఆ సంతోషం నాకు ఏం మాట్లాడుతున్నాను పిచ్చి పిచ్చిగా. స్వామి మిమ్మల్ని గెలవచ్చా చిన్నపిల్లలాగా. అంటే ఎప్పుడు కలుస్తారు అన్నారు ఆయన. రేపే కలుస్తాను, మీరు ఇస్తే టైము. ఆయన పక్కనే ఆయన పిఎస్ని ఎవరినో పిలిచి రేపు నాకు ఏ ఖాళీ ఉందో చూడు టైం అని అన్నారు. వాళ్ళు ఏదో చెప్పారు, రేపు 11 గంటలకు వస్తారా అన్నారు. వస్తారేంటి, చస్తానని చెప్పాలి, అలాగే చస్తారానండి, నా కోసం చస్తారంటే బాగుంటుంది, వస్తారా ఏంటి అని అనుకోని మనసులో స్వామి వస్తానండి అని ఇంకంతే. నా ప్రయాణం డ్రాప్ అయిపోయింది. ఇంక ఈ మహిళలంతా మేముంటాం నేను ఒప్పుకోలే, ఆయన ఒక్కరికే ఇచ్చారు, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అంతే, ఒక్కదాన్నే వెళ్ళాలి అంటే ఒక్కళ్ళని తోడు ఎవరినో పెట్టుకున్నాము. ఒక్కళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్ ఎవరు ఉన్నారు. సరే మా బంధువులు ఉంటుంటే ఆ రాత్రి పూట వెళ్ళి అక్కడ పడుకొని తెల్లవారు 11 గంటలకు రెడీ అయిపోయి ఎట్టున్నామంటే ఆ ముందు రోజు కాకులు అయిపోయాం. 14 కిలోమీటర్లు నడిపించారు, అది ఇప్పటికీ చరిత్రలో ఉండిపోతుంది. 14 కిలోమీటర్లు మహానాడుకు మహిళలు నడిపించారు ఆ రోజు. అది విమర్శ కూడా వచ్చింది పార్టీ మీద. అయినా అసలు ఎవరికి కూడా ఒక లెక్క లేదు, ఆయన కోసం ఏమైనా నవ్వుతూ ప్రాణాలు ఇచ్చే పరిస్థితి ఆ రోజు. అంత అభిమానం ఉండేది ఎన్టీఆర్ గారి మీద, ఎవరూ బాధపడలా. అట్లా వెళ్ళాము. సరే వెళ్ళి కలిసాము 11 గంటలకి. ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. నల్లగా ఎట్టున్నానంటే నేను ఒక కాకి ఆయన ముందు చూస్తే ఆయన పచ్చగా మెరిసిపోతూ ఉన్నారు. నిన్న ఎండలో తిరిగాం కదా, అందువల్ల బాగా నల్లగా అయిపోయినాను నేను. ఇదో ఫీలింగ్ మళ్ళా. అసలు ఎలా మనసులో అప్పుడు అనుకున్నారు అవన్నీ చెప్పేస్తున్నారు అంతే. అసలు నాకు దాపరికమే లేదుగా, పైగా ఫీలింగ్ అంత పచ్చగా ఉన్నారు ఆయన, నేను ఇంత నల్లగా అయిపోయాను. ఏమన్నా అనుకుంటారేమో ఈ నల్ల పిల్లతో ఏంటి. అట్లా కూర్చొని మాట్లాడి ఇక వెళ్ళాక పాపం ఏవో తెప్పించారు, మజ్జిగ ఏదో, టీ తాగుతారంట, అలవాట్లేదు. సరే మజ్జిగ తెప్పించారు. ఏంటి అసలు మీరు అన్నారు. అంటే అప్పుడు చెప్పాను, నేను ఇట్లా ఎంఏ చేశానండి, చేశాను. నేను సంస్కృత్ ఉభయ భాషా ప్రవీణ్ చదివాను. నాకు పురాణాలు, కావ్యాలు, శాస్త్రాలు వీటన్నిటి మీద పట్టుంది. ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడతాను నేను. ఇట్లా ఉపన్యాసాలు కూడా ఇస్తున్నాను నేను టెంపుల్స్లో. నాకు ఇంకేవో సాహిత్యపరమైన కొన్ని నడిచినాయి మా మధ్య. అట్లా ముందు మాకు 10 నిమిషాలు ఉన్నాయి, 40 నిమిషాలు టైం ఇచ్చారు నాకు ఆ రోజే. 40 minutes కంటిన్యూగా మాట్లాడుకొని. Hi, hello, this is Srireddy Malidi. Please like and subscribe and share Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. Please subscribe
Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.